రైట్ ఫ్రెండ్స్, ఆ తండ్రి కూతురు కలిసి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు. ఆ షాపింగ్ మాల్లో ఒక బొమ్మకు చక్కని ముత్యాల హారం ఉంది. అది చూసినటువంటి ఆ పాప ఎంతో సంతోషించి, డాడీ నాకు ఆ ముత్యాల హారం కావాలి డాడీ, ప్లీజ్ డాడీ అని అంటే, అది కొనే ప్రయత్నంలో ఆ షాప్ ఓనరు కాస్త వీళ్ళు ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళని గమనించి ఒక మాట అన్నాడు, అయ్యా ఇది ముత్యాల హారమే కానీ ఇది ప్లాస్టిక్ ముత్యాల హారం. వెంటనే వాళ్ళ నాన్న చెప్తున్నాడు, అమ్మ ఇది ముత్యాల హారం కాదమ్మా, ప్లాస్టిక్ది, అయినా నాకు బాగా నచ్చింది డాడీ, నాకు కావాలి డాడీ అని అంటే, తప్పని పరిస్థితుల్లో డాడీ ఆ ముత్యాల హారాన్ని ఆ పాపకు కొని పెట్టేశాడు. ఆ పాప ఆ ముత్యాల హారాన్ని చూసి తెగ మురిసిపోయేది. దాంతోనే ఎక్కువ సమయం గడిపేది. ఒకరోజు వాళ్ళ నాన్న పిలిచి, అమ్మ నేనంటే నీకు ఇష్టం అని అంటే, ఆ పాప అంటుంది, డాడీ నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ. అప్పుడు డాడీ ఏమన్నాడంటే, నిజంగా నేనంటే నీకు చాలా ఇష్టమైతే ఆ ముత్యాల హారం నాకు ఇచ్చేస్తావా అంటే, ప్లీజ్ డాడీ అది అడగండి డాడీ అని చెప్పింది. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ డాడీ పిలిచి, అమ్మ నేనంటే నీకు ఇష్టమా, మీరంటే నాకు చాలా ఇష్టం డాడీ, అయితే నీ ముత్యాల హారం నాకు ఇచ్చేస్తావా డాడీ, ప్లీజ్ డాడీ అది మాత్రం అడగండి డాడీ. 6 నెలల అయిన తర్వాత డాడీ మళ్ళీ పిలిచి, అమ్మ ఒకసారి ఇటు వస్తావా, అర్థమైపోయింది ఆ చిన్న పాపకు. మళ్ళీ డాడీ నేనంటే నీకు ఇష్టమని అడుగుతాడు, ముత్యాల హారం కావాలంటాడని చెప్పి తలుపేసేసుకుంది. డాడీ ప్రేమతో పిలిస్తే కనీసం డాడీ పిలుపును కూడా నేను పట్టించుకోకుండా తలుపేసేశానంటే కారణం ఏమిటి? నన్ను ప్రాణంగా ప్రేమించిన మా డాడీ కంటే నేను ఎక్కువగా ఈ ముత్యాలహారాన్ని ప్రేమిస్తున్నాను. ఈ ముత్యాలహారం ఏం చేస్తుందా అంటే, మా డాడీని నాకు దూరం చేస్తుంది. ఈ ముత్యాలహారం నాకు ఎక్కడి నుంచి వచ్చింది? మా డాడీ కొంటేనే వచ్చింది. నాకు అన్ని ఇచ్చినా మా డాడీని ముత్యాలహారం దూరం చేస్తుంది, కాబట్టి ఇది నాకు వద్దు. గబగబా తలుపు తీసింది, పరుగు నా నాన్న దగ్గరికి వచ్చింది. డాడీ ఈ ముత్యాలహారం కంటే మీరంటే నాకు చాలా ఇష్టం డాడీ, ఇది మీ ప్రేమను నాకు దూరం చేస్తుంది, కాబట్టి ఇది నాకు వద్దు డాడీ, తీసేసుకోండి డాడీ అని చెప్పేసి ఆ ప్లాస్టిక్ ముత్యాలహారాన్ని తండ్రికి ఇచ్చేసింది. అది తీసుకున్న తండ్రి మరొక జేబులో నుంచి మరో చేత్తో మరొకటి ఆ పాపకి, ఏంటి డాడీ చూడమ్మా. ఆ పాప చూస్తే అది అసలు సిసలైన 5 లక్షల రూపాయల ఒరిజినల్ ముత్యాలహారం. అది చూసి ఆ పిల్ల ఎంత ఆనందంతో తబ్బిబ్బైపోయింది. డాడీ ముత్యాలహారం, రియల్ ముత్యాలహారం. అవును తల్లి, 5 లక్షల రూపాయలు. ఎప్పుడు కొన్నారు డాడీ? ఆ రోజే కొన్నానమ్మా. ఏ రోజైతే నువ్వు ప్లాస్టిక్ ముత్యాలహారం కోసం ఆశపడి దాంతో సంతోషించాలని ఆశపడినప్పుడు, నా కూతురికి కావాల్సింది ఆర్టిఫిషియల్ ఆనందం కాదు, నా కూతురికి కావాల్సింది అసలు సిసలైన ఆనందానికి ఆధారమైన ముత్యాలే కావాలని కొన్నానమ్మా. మరి నాకు ఇప్పుడు ఇస్తున్నారు ఏమిటి? అదేంటమ్మా, ఎప్పుడో ఇవ్వాలని చెప్పి ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి అడిగానో, ఆ ప్లాస్టిక్ ముత్యాలహారం నాకు ఇచ్చేస్తే ఈ అసలు సిసలైన ముత్యాలహారం నీకు ఇవ్వాలని కూడా పడ్డాను తల్లి. కానీ నన్ను అర్థం చేసుకోక ముత్యాలహారాన్ని ఎక్కువగా ప్రేమించి నన్ను నా ప్రేమను దూరం చేసేసుకున్నావు, కాబట్టి నీకోసం దాచిపెట్టి నీ అద్భుతమైన ముత్యాలహారాన్ని నువ్వు పొందుకోలేకపోయావు. ఏ సహోదరి సహోదరుడా, నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చాలని చెప్పి నీ చుట్టూ ఆశీర్వాదాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. నువ్వేమో ఈ లోకం అందించేటటువంటి అల్పకాల పాప ఆర్టిఫిషియల్ భోగం కోసం, ఆర్టిఫిషియల్ ఆనందం కోసం, కాసేపు క్షణికాలపు సంతోషం కోసం దేవుడు నీకు అనుగ్రహించే సంపూర్ణ సంతోషాన్ని దూరం చేసి నువ్వు తిరుగుతూ ఉన్నావు. ఎప్పుడైతే ఈ లోకం అందించేటటువంటి తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని, తాత్కాలికమైన తుచ్చమైన ఆనందాన్ని నువ్వు ఎప్పుడు విడిచిపెడతావా? సమృద్ధి అయినటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని నీకు ఇవ్వాలని చెప్పి దేవుడు నీ చుట్టూ తిరుగుతున్నాడు. ఈరోజు ఏం చేయబోతున్నావు?